మీనరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విశేషం ఏమిటంటే 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు రాశిలోకి రాబోతున్నాడు. అక్కడే ఉండబడినటువంటి ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, క్రతకారకుడు శుక్రుడు, చక్షుకారకుడు రాహు, ఆయుకారకుడు అక్కడే ఉండడం, అలా మనకారకుడు కూడా మళ్ళీ అక్కడికే రావడం, బుద్ధికారకుడు కూడా అక్కడే సంచార స్థితిలో ఉండడం వల్ల చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షష్ఠగ్రహ కూటమి, మళ్ళీ తిరిగి పంచగ్రహ కూటమి, తిరిగి అర్ధాష్టమ గ్రహ సంచార స్థితి దోషం తొలగినం, రాశిలోకే శని భగవానుడు రావడం వలన మీనరాశి వారు ఎన్నో తగు జాగ్రత్తలు అవసరంగా గుర్తుపెట్టుకోగలగాలి. రాశిలోనే శని భగవానుడు ఉండడం వల్ల క్రమశిక్షణ, నియమం, ఆసనం, ధ్యానం, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకోగలగాలి. అలా తెలుసుకుంటే నేల మీద ఉన్నవాడు మహారాజు అవుతాడు. అలా నియమాన్ని పాటించకపోతే మహారాజు కూడా తిరిగి నేల మీదకి వచ్చేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. అంటే ఇన్ని వేల వీడియోలో ఈ వీడియో మీరు చూస్తున్నారన్నట్లయితే నవగ్రహ దేవతల యొక్క నామస్మరణ, నామలేఖనము, మన వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ గ్రహానికి ఎంత స్మరించాలి, ఎంత ధ్యానం చేయాలి, ఏ దానం చేయాలి, ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి, ఎలాంటి ధర్మాన్ని పాటించాలో తెలుసుకున్నట్లయితే ఈ యొక్క రాశిలోనే ఉండబడినటువంటి గ్రహ దోషాలను తొలగించుకొని ఏలనాడు శని మధ్యమ సంచార స్థితి ప్రారంభం కాబోతుందిగా సకల దోషాలన్నీ కూడా తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలికే సమయం ఆసనమైంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారందరూ, ఆహార ఉత్పత్తులు, అదే కాకుండా కూడా నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్, అలాగనే సెన్సెక్స్ బిజినెస్లో ఉండబడిన వారికి చాలా ఓపిక, పట్టుదల అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క అమావాస్యకు వీడుకోలు పలుకుతూ నవగ్రహ దేవతల యొక్క వస్తువులతో దిశి బయటపడేసుకోవడం వల్ల గ్రహయోగం మీనరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి.